ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆర్భాటంగా ప్రవేశపెట్టినటువంటి ఈ భూ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అట్లాగే ఈ గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ విధులు నిర్వర్తిస్తున్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వ్యవస్థను రద్దు చేసే విధంగా ఏదైతే బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందడం జరిగిందో వాస్తవంగా అంటే అప్పుడప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థను నెత్తెక్కించుకుంది ఎవరు? మీరు కాదా? ఇప్పుడు 2017లో ఏదైతే భూ ప్రక్షాళన ల్యాండ్ ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగిందో అప్పుడే ఈ భూ ప్రక్షాళనకు స్పష్టత రావడానికి క్లారిటీ కొరకు ఏదైతే ఉన్నదో ల్యాండ్ సర్వే కూడా చేపట్టాలని చెప్పని భావించండి. కానీ మీరు ల్యాండ్ సర్వే చేపట్టకుండా కేవలం ఏదైతే ఉందో ఈ భూ ప్రక్షాళన అనేటువంటి ఒక నెపంతో ఏదైతే కొత్త పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగిందో అంటే రైతాంగం ఎంత తీవ్ర ఆందోళనకు గురైనరు అంటే వివిధ రాజకీయ పక్షాలే కానీ ప్రజా సంఘాలే కానీ గతంలో కూడా పలు పర్యాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అనువంశికాన్ని కొనుగోలుగా చూపెట్టడము, కొనుగోలును అనువంశికంగా చూపెట్టడం అంటే ఏ విధంగా పట్టేదారు పాస్బుక్ జారీలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏదైతున్నదో ఇప్పుడు తాను పట్ట కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది రెవెన్యూ వ్యవస్థ అని ఏం చేసిండ్రు, వాళ్లకు 1 నెల శాలరీ బోనస్గా ప్రకటించారు. ప్రోత్సాహకంగా 1 మంత్ శాలరీ ప్రోత్సాహకంగా బోనస్ ప్రకటించారు టు ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ అండ్ విఆర్ఓస్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడైతే మీకు ఎదురు తిరుగుతున్నదో ప్రజల్లో ఏర్పడుతున్నట్టు ఒక వ్యతిరేకతను దులుపుకుంటానికి దాన్ని ఏదైతుందో విఆర్ఓలను పడేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. మనం ఒక్కసారి గమనిస్తే అసలు విఆర్ఓలకు ఉన్న అధికారాలు ఏంటి? విఆర్ఓలు కేవలం ప్రాథమికంగా సమాచారాన్ని మాత్రమే త్రూ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ మండల్ రెవెన్యూ అధికారి తహసీల్దార్కి చేరవేస్తారు. ఆన్ హిజ్ ఓన్ హి హస్ నో రైట్ ఈవెన్ కుల ధృవీకరణ కూడా, ఆదాయ పత్రం కూడా, ఏది కూడా ఆయన జారీ చేసే అధికారం లేదు. కేవలం ప్రాథమిక సమాచారాన్ని మాత్రం చేరవేస్తాడు. అల్టిమేట్గా దాన్ని జారీ చేసే అధికారం మండల్ రెవెన్యూ అధికారికి మాత్రమే ఉన్నది. ఇవాళ మీరు ఏదైతున్నదో ఒకవైపు ఈ రెవెన్యూ వ్యవస్థ అంతా అవినీతిమయమైపోయిందని చెప్పని మీరే పేర్కొంటూ దానికి ఏ అధికారాలు లేని విఆర్ఓలను బాధ్యులు చేసుడు ఎంతవరకు సమంజసం అని చెప్పంటున్నాను. ఎస్, మీరు ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్, ధరణి పోర్టల్ ఇవన్నీ మీరు అమలు చేయండి, దానికి కాదనేది లేదు. కానీ ఏదైతున్నదో చేసిన పాపం దులుపుకుంటానికి డెఫినెట్లీ దేర్ మైట్ బి irregularities on the part of the village revenue officers also. మీ విఆర్ఓలు అందరూ ఏదైతుందో వ్యవస్థ అంతా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. విఆర్ఓలలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. తహసీల్దార్లలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు.
ఆర్డీఓలలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, జాయింట్ కలెక్టర్లలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులలో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు. నువ్వు నిజంగానే ఎవరైనా అవినీతి పాల్పడ్డట్టయితే యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్. నువ్వు చర్య తీసుకో. ఎందుకంటే కదా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా అవినీతిమయమైపోయిందని చెప్పని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎత్తేసి 6 ఏళ్ళు గడుస్తున్నాను ఒక్కడి మీద చర్య లేదయా. ఇప్పుడు నువ్వే అంటున్నావు ఒకవైపు ఏదైతుందో విఆర్ఓలు వ్యవస్థను అంతా అవినీతిమయం చేసిందని చెప్పాను. వాళ్ళకి సబ్స్టిట్యూట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం తప్పనిసరి. యూ కెనాట్ టేక్ అవే దెమ్, యూ కెనాట్ టేక్ అవే దెమ్. రెండవది, ఇవాళ ఈ ల్యాండ్ ప్యూరిఫికేషన్ ఎప్పుడైతే అమలు చోటు చేసుకోవడం జరిగిందో, భూ ప్రక్షాళనతో ఏదైతే పట్టేదార పాస్బుక్ జారీ చేయడం జరిగిందో, ఇదంతా ధరణి పోర్ట్లో ఎంట్రీ కావడం జరిగింది. ఇదంతా ధరణి పోర్ట్లో ఎంటర్ కావడం జరిగింది. ఒకసారి ధరణి పోర్ట్లో ఎంటర్ అయిన తదుపరి ఆ రికార్డులను మార్చే అధికారం ఏదైతే ఉన్నదో ఎవరికి లేదు. మోర్ పర్టికులర్లీ టు ది విఆర్ఓస్. వీళ్ళు మొత్తం పహానీస్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. మొత్తం పహానీస్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. కబ్జాదార్ కాలం తొలగించేసిండ్రు. విఆర్ఓ గతంలో ఏం చేస్తుండే, ఎవరు సాగు చేస్తున్నారు అనేది నమోదు చేస్తుండే. పొసెషన్ కాలం, ఇప్పుడు కాలమే లేదు. పొసెషన్ కాలం, పట్టేదారు కాలం మార్చే అధికారం లేదు ఆయనకు. పట్టేదారు కాలం మార్చే అధికారం లేదు, కబ్జాదారు కాలం తొలగించేసిండు. ఈ 2 సంవత్సరాలకి ఏదైతుందో మొత్తం రెవెన్యూ రికార్డ్స్ అన్ని ఆన్లైన్ అయిపోయి ధరణి పోర్ట్లో ఎంటర్ అయినాయి. వీళ్ళు ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలి అంటే పట్టేదారు పాస్బుక్ తోని ధరణి పోర్టల్ వెరిఫై చేసే తదుపరి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ధరణి పోర్టల్ వెరిఫికేషన్ లేకుండా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు ఈ భూ ప్రక్షాళన తదుపరి. సరే, మీరు ఒకటి ఈ మ్యూటేషన్ మార్పిడి అనేది ఏదైతే ఉందో, ఈ 2 వ్యవస్థలు ఎందుకు ఒకే వ్యవస్థగా మేము బాధ్యతలు అప్పగిస్తామని చెప్పంటారు. యువర్ విష్. ఆల్రెడీ ప్రయోగాత్మకంగా మీరు కొన్ని రకాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రయోగాత్మకంగా మీరు ఉదాహరణ రాయకల్ మండలం ఉంటే ప్రయోగాత్మకంగా అక్కడ తహసీల్దార్ గారికి రిజిస్ట్రేషన్ అధికారం ఇచ్చింది. మీరు ఎక్కడైతే తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు ఇచ్చి మ్యూటేషన్తోనే తక్షణమే రిజిస్ట్రేషన్తోనే మ్యూటేషన్ చేయబడే విధంగా మీరు చర్యలు తీసుకుంటామంటే తీసుకోండి. ప్రొసీజర్ సులభతరమైంది. కానీ అన్లెస్ మీరు ల్యాండ్ సర్వే అని చేయకుండా ఇవాళ మీరు ఏం చేసినా కానీ ఇది అసంపూర్తి కార్యక్రమమే. ఇప్పుడు ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మేము ల్యాండ్ సర్వే తక్షణమే చేపట్టబడడం జరుగుతుందని చెప్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మేము తక్షణమే ల్యాండ్ సర్వే చేపడతామని చెప్తున్నారు. ఇది 2017లో కూడా చెప్పిండు. 2017లో కూడా చెప్పిండు. భూ ప్రక్షాళనతో పాటుగా సైమల్టేనియస్గా మేము ల్యాండ్ సర్వే కూడా చేపట్టి రెండింటిని లింక్ చేసి అక్షాంశ రేఖాంశాలకు అనుగుణంగా మేము చేస్తామని చెప్పాను. 3 ఏళ్ళకి నువ్వే రాజ్యం చెప్తున్నావు కదా. 3 ఏళ్ళకి ఎవరు రాజ్యం చెప్తున్నావు నువ్వు కాదా. వాస్తవంగా ఈ ల్యాండ్ సర్వేకి సంబంధించి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ ఉండగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టింది. జాతీయ స్థాయి దానికి అనుగుణంగా మన నిజామాబాద్ జిల్లా ఏదైతుందో ప్రయోగాత్మకంగా అక్కడి ల్యాండ్ సర్వే ఏదైతుందో చేపట్టింది. నిజామాబాద్ జిల్లా భూభారతి ఇట్స్ కాల్డ్ భూభారతి. యూపీఏ 1 అప్పుడు. తదుపరి ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏదైతుందో ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేయడానికి ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ ఏదైతుందో పారదర్శకతకు డిజిటలైజేషన్ చేయడానికి కొరకు ఏదైతుందో జాతీయ స్థాయిలో తదుపరి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి 183 కోట్లు విడుదల చేసింది. 183 కోట్లు విడుదల చేసింది. దిస్ ఇస్ ఆల్ ఇవాళ మనం చేపట్టే కార్యక్రమం ఇదంతా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం చేపట్టుతున్నటువంటి ఒక కార్యక్రమంలో దానికి అనుసంధానంగా మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్. ఏదో తెలంగాణ రాష్ట్రం లోపల ఈయనేదో ప్రత్యేకంగా ఈ చేపడుతున్న కార్యక్రమం చెప్పని మనకంటే మన పొరుగు రాష్ట్రాలు బాగా అడ్వాన్స్ ఉన్నాయి. మనకంటే మన పొరుగు రాష్ట్రాలు చాలా అడ్వాన్స్ ఉన్నాయి. కర్ణాటక is one of the best state which is implementing a land records digitalization. అక్కడ భూ రిజిస్ట్రేషన్ కావాలంటే దాని మ్యాప్ ఇన్క్లూడ్ చేస్తారు. ఇవాళ 1 ఎకరం భూమిని కొనుగోలు చేస్తున్నాను అనుకోండి, ఉదాహరణ చెప్పండి, నేను దట్ పర్టికులర్ రిజిస్టరింగ్ ఆఫీసర్ తహసీల్దార్ అక్కడ ఎవరికి ఇచ్చిన అధికారాలు ఆ ల్యాండ్ వెరిఫై చేసి దాన్ని ఫోటోగ్రాఫ్ ఏదైతుందో ఈ రిజిస్ట్రేషన్ కు దాన్ని ఎన్క్లోజ్ చేస్తారు, విచ్ ఇస్ కాల్డ్ ఏ భూమి కావేరి. ఈ పథకం పేరు కూడా భూమి కావేరి. కర్ణాటక ఇది అంటే సపోజ్ టు మీకు అంతకంటే మెరుగైన రాష్ట్రం ఏదైనా ఉండొచ్చు చెప్పంటున్నా. బట్ అంటే నాకున్న సమాచారం మేరకు కర్ణాటక మచ్చిన అడ్వాన్స్. అక్కడ గుజరాతే కానీ, ఉత్తరప్రదేశే కానీ, బీహార్ కానీ, త్రిపుర కానీ, ఇవన్నీ రాష్ట్రాలు ఏదైతున్నదో ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ కింద ఈ సర్వే కార్యక్రమం చేపట్టడం లోపల వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. మనం ఏదైతుందో 2014 రాష్ట్రం ఏర్పడ్డది, 6 సంవత్సరాలు గడుస్తుందే. మీరు 2017లో ఏదైతున్నదో మీరు కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు వాస్తవంగా ఈ ల్యాండ్ రికార్డ్ సర్వే అనేది 2017 లోపలనే మీరు చేపట్టబడవలసి ఉండే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కావటంతో, నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోవటంతో వాళ్ళు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం భూ ప్రక్షాళనలో జరిగినటువంటి ఒక అవకతవకలకు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు నైతికంగా బాధ్యత వహించాలి. ఇప్పటికి కూడా దాదాపు ఇంకా 10-12 లక్షల ఖాతాలకు ఏదైతుందో పట్టేదారు పాస్బుక్ జారీ చేయబడాలి. యాజ్ ఆన్ దిస్ డే ఇంకా 10 to 12 lakh ఖాతాలకు పట్టేదారు పాస్బుక్లు జారీ జరగలేదు. ముఖ్యమంత్రి గారు నేను ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ కొరకే రెవెన్యూ శాఖ నా దగ్గర పెట్టుకున్నాను చెప్పంటుండే. అంటే ఆయన పోర్ట్ఫోలియో ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుండో మనకు కనబడుతుందని చెప్పంటున్నా. ఈ రెవెన్యూ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన దగ్గర పెట్టుకొని ఆయన స్వయంగా ఈ అవినీతిమయమైనటువంటి ఒక రెవెన్యూ శాఖను చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పని వాళ్ళకు 1 month బోనస్ ప్రోత్సాహకంగా ఇచ్చి ఇవాళ ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్నదో దాన్ని దులుపుకుంటానికి కొరకు ఏదైతున్నదో ఇవాళ విఆర్ఓలను బాధ్యులు చేయటం అనేది వ్యవస్థ లోపల మంచి ఉంది, చెడు ఉంది. ఇవాళ రెవెన్యూలో ఇవాళ నాగరాజు నిన్న కాక మొన్న ఆర్డీఓ ఏదైతున్నదో రెవెన్యూ ఆఫీసర్ నాగరాజు రెవెన్యూ ఆఫీసర్ ₹1 కోటి దొరికినాయట్నే. ₹1 కోటి. అడిషనల్ కలెక్టర్ నాగేష్ హూ ఇస్ డ్యూ ఫర్ ఐఏఎస్ కన్ఫర్మేషన్ ఆయనే ఏసీబీ ట్రాప్ అయింది. అక్కడ ఒక ఆర్డీఓ ఉమ్మారెడ్డి పేరుంది అమ్మాయి అరుణారెడ్డి ఒక ఆర్డీఓ అరుణారెడ్డి. ఎంఆర్ఓ అవినీతి కనబడుతున్నది, ఆర్డీఓ అవినీతి కనబడుతుంది, అదనపు కలెక్టర్ అవినీతి కనబడుతున్నది. వీళ్ళ మియాపూర్లో ఏదైతుందో దాదాపు 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ఒక భూమి 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ఒక భూమి దాదాపు 1000 ఎకరాలు అని చెప్పంటున్నారు. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు ఏదైతుందో స్టడీ తప్పులు లేదు.
ఇంతవరకు చడి తప్పులు లేదు. నయీం గ్యాంగ్స్టర్ ఇంతవరకు చడి తప్పులు లేదా? ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో దయచేసి గమనించండి చెప్పంటున్నా. ఈ రాష్ట్రంలో ఔక్ ఆఫ్ ప్రాపర్టీస్, వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ ఏదైతున్నదో దాదాపు 77,588 ఎకరాల భూమి ఉంటుంది. దిస్ ఇస్ ది ఫిగర్ గివెన్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. 77,588 ఎకరాలు ఉంటే 57,423 ఎకరాలు కబ్జా గురైందట. అంటే ఆల్మోస్ట్ 2/3. 77,588 ఎకరాలకు 57,423 ఎకరాల కబ్జా గురైంది అంటే ఆల్మోస్ట్ 2/3, 65% కబ్జా గురైందంటే ఏం చేస్తున్నావు ఆయన? मैं समझता हूं 1 साल के नीचे ये चीफ मिनिस्टर ये आउट ऑफ प्रॉपर्टी ठीक से नहीं है बोल के पूरे दफ्तर जो है रिकॉर्ड है ले आके उनके कब्जे में रख लिए साहब. మొత్తం వర్క్ బోర్డు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా, రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయించి ముఖ్యమంత్రి అధీనంలో పెట్టుకున్నాడు. యారు దాటింది అంటున్నాను. సిమిలర్లీ ఎండోమెంట్ అది 87,000 ఎకరాలకు సగం కబ్జా గురైంది అంటాడు. ఆయన చెప్పే లెక్కనే ఇదంతా. అంటే ఆయన నాకు తెలియదంటే ఆయన ఇప్పుడేదో నినాగమన్న ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నా. ఆయన ఏదో చెప్తుండే మా 6 నెలల పసి పాప ఇంకా 9 నెలలు నిండలేదు, ఈ పసిగుడ్డును పట్టుకొని మాట్లాడుతున్నారు. 6 साल गुजर रहे साहब, 6 साल गुजर रहे, तुम्हारा उम्र गुजर रहे. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అని చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇలా ఏ ప్రభుత్వ భూమే కానీ, అది వర్క్ ప్రాపర్టీ కానీ, ఎండోమెంట్ ప్రాపర్టీ కానీ, అసైన్ ల్యాండ్ కానీ, ఈవెన్ ప్రాజెక్ట్ ల్యాండ్స్ కానీ, ఇవన్నీ నిషేధిత జాబితాలో పేర్కొనడం జరుగుతుంది. ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ కావడానికి వీలు లేదు. ఇవన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. బట్ పట్టా మార్పిడి అయ్యే అవకాశం లేదు. అవు జగదీష్ ఇప్పుడు ఏమంటాడు? నే అబ్బి ఆర్డర్ జారీ करता हूं, अब यहां से बोल रहा हूं, अब से ये मिनट से आउट ऑफ प्रॉपर्टी या एंडोमेंट प्रॉपर्टी या गवर्नमेंट प्रॉपर्टी जो भी हो, रजिस्ट्रेशन बैन कर दिया जाए. रजिस्ट्रेशन इज ऑलरेडी प्रोहिबिटेड. वर्क प्रॉपर्टी, एंडोमेंट प्रॉपर्टी, एनी गवर्नमेंट असेंट प्रॉपर्टी is prohibited from alienation. అరే అక్కడ వినటోడు ఉన్నాడు కదా అని చెప్పి ఏదంటే కొట్టు సపోర్ట్. ఇదే వర్క్ ప్రాపర్టీ సంబంధించి, అవుట్ ఆఫ్ ప్రాపర్టీ సంబంధించి, ముస్లిం మత సంస్థకు చెందిన ప్రాపర్టీ సంబంధించి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తా అని చెప్పని ఒక 100 సార్లు చెప్పాడు. कम से कम 100 मरतबा बोले साहब, जहां भी मौका मिले मैं आउट ऑफ प्रॉपर्टी के बारे में मैं वर्क बोर्ड को जुडिशियल पावर दे रहा हूं. मैं चलो ताली बजाओ. क्या बोलते हैं साहब, सही है या नहीं? रिजर्वेशन जैसा हो गया. नहीं बाबू, जुडिशियल पावर्स इस्तानाडु. आप जुडिशियल पावर्स देना कहीं को नहीं दे रहे. क्या वजह है, क्या मकसद है असेंबली में 100 जने मेरे पीछे, मैं जो चाहे वो बोल सकता हूं. सो मतलब ये है कि ये नहीं कि बाहर आवाम नहीं सोचते बोले मत सोचो. ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నా. ఇవాళ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్, డిజిటలైజేషన్, సర్వే జాప్యం కావడానికి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలంటున్నారు. రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తుంది. నువ్వు భూ ప్రక్షాళనతో పాటుగా సైమల్టేనియస్ గా సర్వే చేపట్టి ఈ సర్వే వివరాలతో ఏదైతుందో నువ్వు పట్టదారు పాత్రలు జారీ చేస్తా అని చెప్పారు. 2017 3 సంవత్సరాలు గడుతుంది అంటున్నాను. ఇంతవరకు ఏదైతుందో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. వాళ్ళ రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయమైందంటే ఆ రెవెన్యూ శాఖకు బాధ్యత వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి. నువ్వే ప్రోత్సాహం ఇచ్చినావు. షెహబాష్ ఇప్పుడు అదే షెహబాషే
రైతుల ప్రజలలో ఏదైతుందో అసంతృప్తి కుట్టజలు కనబడుతుంది. కాబట్టి ఎవరినో బలి చేయాలి కదనే. ఇప్పుడు విఆర్ఓను బలి చేస్తుండు. ఇప్పుడు అల్టిమేట్ విఆర్ఓలకు వచ్చే నష్టం లేదు. వాళ్ళకి ఈ శాఖ కాకుండా ఇంకో శాఖ, వాళ్ళకి ఈ శాఖ కాకుండా ఇంకో శాఖ. వాళ్ళు ఏమంటుండు, తీసేసే అధికారం మీకు లేదు కూడా. దే ఆర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీసే, తొలగించే అధికారం మీకు లేదు. కాబట్టి నువ్వు వేరే డిపార్ట్మెంట్స్కు పోవడానికి నీ ఆప్షన్ కోరుకో అని చెప్పి అంటున్నా. అంటే వేరే డిపార్ట్మెంట్ పోవడంతో అక్కడ ఉండేటువంటి ఖాళీలను భర్తీ చేయడంతో వీళ్ళను అడిషిఫ్ట్ చేస్తాం అన్నట్టు. అంటే వాస్తవంగా వీళ్ళు ఇదే శాఖ ఇక్కడ కొనసాగితే ఆడొక 6,000 మంది నిరుద్యోగులకు అవకాశం వస్తుండే కదా. వీళ్ళు వేరే శాఖలు బదిలీ కావడంతో ఏమైపోయింది, వీళ్ళు ఏ శాఖకి అయితే బదిలీ అయిపోతారో ఆ శాఖలు ఉండే ఒక ఖాళీలు భర్తీ కావడంతో అంటే రిక్రూట్మెంట్ అనేది ఏదైతుందో అవకాశం తొలగిపోతుంది. అంటే ఒక 6,000 మంది నిరుద్యోగ యువతకు లభించేటటువంటి ఒక ఉపాధి అవకాశం ఇలా కోల్పోతుంది. ఇలా హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్ అబాలిష్ చేసాం, ఏమైంది, వాళ్ళందరూ ఏదైతే వేరే డిపార్ట్మెంట్లో అబ్జర్వ్ చేసి హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్కి అవినీతి ముద్రేసి తొలగించింది. వాళ్ళు ఎక్కడ పోయినరు, సమ్వేర్ దే బీన్ అకామిడేటెడ్, ఎక్కడో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసిండు. అంటే ఎక్కడైతే వాళ్ళు అబ్జర్వ్ చేయబడ్డారో అక్కడ ఏదైతుందో నీ ఖాళీలు భర్తీ చేసే అవకాశాన్ని కోల్పోయింది కదా. అంటే అల్టిమేట్గా సఫరర్ నిరుద్యోగ యువత. దయచేసి ఏదైతున్నదో ఇలా సీఎం గారు మంచి చేస్తే మంచి అని చెప్పంటాం. డెఫినెట్లీ మీరు రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ఏదైతుందో దాని స్టెప్ కలిపేస్తామని చెప్పంటాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ మ్యూటేషన్ ఛార్జ్ పెడతారు కావచ్చు. మళ్ళీ దానికి నాకు అనుమానం అటువంటి నేను పెట్టకుండా చూడు, మ్యూటేషన్ ఛార్జ్ అనేది ఏం పెట్టకుండా చూడాలని చెప్పి అంటున్నాను. లైక్ గ్రామ పంచాయతీ రికార్డు కానీ మున్సిపల్ రికార్డ్స్ కానీ ఏదైతే రిజిస్ట్రేషన్ సౌలభ్యం కొరకు వాటికి ఏదో పుస్తకం ఇస్తాను ఏ రంగు చెప్పి ఏదో అన్నడే. అది మళ్ళీ ప్రక్షాళన కాకుండా చూడండి. అది మళ్ళీ భూ ప్రక్షాళన కాకుండా ముందే మీ అక్షాంశ రేఖాంశంతో ఏదైతుందో ఆ ఇండ్ల స్థలాలు కొలతలన్నీ నిర్ణయించి ఇండ్ల స్థలాలు కొలతలు నిర్ణయించి మళ్ళీ అది ఇంకో భూ ప్రక్షాళన కాకుండా పారదర్శకంగా చేపట్టబడే విధంగా కార్యక్రమం చేయాలని చెప్పని విజ్ఞప్తి.